వరంగల్ హైవేకు దగ్గరలో కేవైకేకే టెంపుల్ టూరిజం కారిడార్ ప్లాట్స్. ఇప్పుడే మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. కళ్ళు మూస్తే కనిపించేది చీకటి కాదు, మనలోని భయం. ఆ భయాన్ని పోగొట్టి అపనమ్మకాలను తుడిచేసి ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసపు వెలుగులను నింపిన ఒక మ్యాజిక్ స్టిక్ ఆయన. చేతిలో రూపాయి నాణ్యాన్ని మాయం చేయడం మాత్రమే కాదు, సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను, మనుషుల మనసుల్లోని ఒత్తిడిని మాయం చేసిన అద్భుతమైన ఇంద్రజాలికుడాయన. ఇలా అంటే ఎంతమందికి తెలుస్తుందో కానీ బివి పట్టాభిరామ్ అంటే మాత్రం తెలియని తెలుగువాడుండడు. తెలుగు సమాజంపై ఆయనది ఒక హిప్నాటిక్ మ్యాజిక్. అది ఒక అతి సామాన్యమైన కుటుంబం. 15 మంది పిల్లల్లో ఒకడిగా పుట్టారు. శారీరక లోపాలు వెక్కిరించాయి, సమాజం అవహేళనలు చేసింది. నువ్వెందుకు పనికిరావు అన్న ప్రపంచానికి అదే ప్రపంచం గర్వించేలా వికాసపాఠం నేర్పిన అరుదైన ప్రస్థానం పట్టాభిరామ్ గారిది. కాకినాడ పిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత తన స్వయం కృషితో డబుల్ డాక్టరేట్ సాధించారు. కానీ ఆయన పుస్తకాల కంటే ఈ ప్రపంచాన్నే ఎక్కువగా చదివారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక చిన్న ఉద్యోగంతో మొదలైన ప్రయాణం అది. మెజీషియన్ ఎంబర్రావు గారి దగ్గర నేర్చుకున్న విద్యకు సానబెట్టి ప్రపంచవ్యాప్తంగా 5,000 మ్యాజిక్ షోలిచ్చారు. అప్పటి వరకు వీధి వినోదంగా కనికట్టుగా ఉన్న మ్యాజిక్కు, హిప్నాటిజానికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని తెచ్చారు. వ్యక్తిత్వ వికాసంపై పట్టాభిరామ్ గారి చేత మొట్టమొదట వార్త దినపత్రికలో ఎడిటర్ కె రామచంద్రమూర్తి గారు రాయించిన రెగ్యులర్ కాలంను పాఠకులు విశేషంగా ఆదరించారు. తమను తాము మార్చుకోవడానికి దాన్ని ఉపయోగించుకున్నారు. ఈనాడు పత్రికలో కాలం ద్వారా లక్షలాది మందికి మ్యాజిక్ను దగ్గర చేశారు పట్టాభిరామ్ గారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంతో ఇంద్రజాలాన్ని ఒక లలిత కళగా గుర్తించేలా చేశారు. నాటి ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పథకాలు ప్రజల మనసుల్లో ముద్ర వేసేలా తన ఇంద్రజాలం జోడించి వాటిని విస్తృతంగా ప్రచారం చేశారు. చేతబడి, బాణామతి లాంటి మూఢనమ్మకాలపై ఆయన మ్యాజిక్ స్టిక్ ఒక సామాజిక ఆయుధంగా మారింది. పంతొమ్మిది 1985లో ఆయన స్థాపించిన బాలానందం మ్యాజిక్ అండ్ హిప్నాటిజం స్కూల్ దేశంలోనే మొదటిది. దీని ద్వారా వందలాది మంది అంతర్జాతీయ మెజిషియన్లు తయారయ్యారు. మ్యాజిక్ కళ్లను కట్టిపడేస్తే సైకాలజీ మనసులను కడిగేసింది. మానసిక సమస్యలను ఒక సామాజిక అపరాధంగా చూసే రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా వేలాది జీవితాల్లో వెలుగులు నింపారు. విద్యార్థులు, పోలీసులు, జడ్జీలు, సినీ ప్రముఖులే కాదు, రోడ్లూడ్చే మున్సిపల్ కార్మికులను సైతం గౌరవిస్తూ వారికి స్ట్రీట్ డాక్టర్స్ అని నామకరణం చేసిన గొప్ప హృదయ సంస్కారం ఆయనది. 1991లో ప్రశాంతి కౌన్సిలింగ్ సెంటర్ స్థాపించి ఎందరికో మెరుగైన జీవన కళను నేర్పారు. ఎంఎస్కో సంస్థతో పట్టాభిరామ్ గారిది ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఎంఎస్కోకు ఆయన రాసిన బెస్ట్ సెల్లర్స్ ఒకటా రెండా, కొన్ని 10లున్నాయి. 2002 నాటి మైండ్ మ్యాజిక్ మొదలు 2025లో తన జీవనయానం ముగించే ముందు వెలువడ్డ ఆత్మకథ జీవితం ఒక ఉత్సవం వరకు ఆయన ఎన్నెన్నో పుస్తకాలు ఎంఎస్కో ద్వారా తెలుగు పాఠక లోకానికి అందించారు. అలా ఒక రచయిత తన జీవితకాల పర్యంతం ఒకే ప్రచురణ సంస్థతో కలిసి ప్రయాణించడం చాలా అరుదు. అలాంటి అరుదైన నిబద్ధత పట్టాభిరామ్ గారి సొంతం. సాధారణ పరిభాష ప్రకారం పట్టాభిరామ్ క్రియేటివ్ రైటర్ కాదు, కానీ పుస్తకాలు రాసిన ఆ 23 ఏళ్ల కాలము తెలుగునాట పుస్తకాల్లో టాప్ సెల్లింగ్ రైటర్ ఆయనే. ఇంకా చెప్పాలంటే ఈ రోజుకు పట్టాభిరామ్ పుస్తకాలు తెలుగునాట హాట్ కేక్స్. అలాగే ఆయనేమీ సినిమా యాక్టర్ కాదు, కానీ ఆయన ప్రసంగం, సభ అంటే జనం వేలల్లో వచ్చేవాళ్ళు. పిల్లల నుండి పెద్దల దాకా ప్రతి ఒక్కరిపై ఆయన మాటలు మంత్రాల్లా పనిచేసేవి. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అంటే విద్యార్థులకు అదే తారక మంత్రమయ్యింది. వ్యక్తిత్వ వికాస రంగంలో ఆయన పయనం అసాధారణం. అంతకు ముందు ఆ తరువాత ఎవరూ పయనించని అనితర సాధ్యమైన మార్గం.
ఒక్క తెలుగులోనే కాదు, ఇంగ్లీషు, కన్నడం, తమిళం, హిందీ ఇలా అనేక భాషల్లో దాదాపు 100కు పైగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు పట్టాభిరామ్ అందించారు. పట్టాభిరామ్ రాసిన బంగారు బాట సిరీస్ తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లో పాఠశాల సిలబస్లో భాగమయ్యిందంటే ఆయన స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ముగ్గురు భారత రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా హంస కళారత్న, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి లెక్కలేనన్ని పురస్కారాలు ఆయన్ను వరించాయి. జూన్ 30 75 వసంతాల అద్భుత ప్రయాణం ముగించి పట్టాభిరామ్ గారు భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన వెలిగించిన జ్ఞానదీపం నేటికి జ్వలిస్తూనే ఉంది. ఆయన సతీమణి జయగారు, కుమారుడు ప్రశాంత్, కోడలు, మనుమలు అందరూ ఆయన బాటలోనే నడుస్తూ కౌన్సిలింగ్ ద్వారా సమాజానికి ఆనందాన్ని పంచుతున్నారు. ఎంచుకున్న మార్గంలో తానెదగడమే కాదు, తానెంచుకున్న మార్గాన్నే ఒక శిఖరానికి తీసుకెళ్లిన ఆ అక్షర మాంత్రికుడికి, వికాస విధాతకు మనందరి తరఫున ఘనమైన నివాళులు.